నిన్ను ప్రేమిస్తున్నాడట దేవుడు, నిన్ను హక్కును చేర్చుకుంటాడట దేవుడు. అందరూ విడిచిపెట్టేసని బాధపడుతున్నావా? అందరూ దూరం చేశారని బాధపడుతున్నావా? ఎవరు దగ్గరికి రానివ్వట్లేదని గుండెలు బాదుకుంటున్నావా? కన్నీరు మున్నీర ఏడుస్తున్నావా? ప్రతి విషయంలో కూడా ఫెయిల్ అయిపోతుందని బాధపడుతున్నావా? ఏదైనా చెయ్యాలని ముందుకెళ్తే అందులో నిరాశపరిచేవారు ఎక్కువ మంది, తోలనాడేవారు ఎక్కువ మంది ఎదురవుతున్నారని బాధపడుతున్నావా? అయితే నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజు నుంచి మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, యెహోషువకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, ఇదిగో నీకు ఆయన మాట ఇస్తున్నాడు. నీకు కూడా ఆయన మోషేకు, యెహోషువకు, దావీదుకు తోడుగా ఉండి వారిని ఎలా అయితే నడిపించి వారిని బలపరిచాడో, అలాగే దేవుడు నిన్ను కూడా బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడు, నా ప్రియ స్నేహితురాల, నీ కన్నీరు ఆపే, నీ బాధను తీసివేసేసే. ఒక్కసారి నీ తల పైకెత్తి, నీ 2 చెయ్యిలు పైకెత్తి, దేవా, నా ప్రభువా, నా తండ్రి, నా యేసయ్య, నాలోకి రండి, నా జీవితాన్ని, నా బ్రతుకులు మార్చండి. నువ్వు బ్రతుకులు మార్చేవాడు అంట, జీవితాల్ని మార్చేవాడు అంట, స్థితిగతుల్ని తల్లకిందలు చేసేవాడు అంట. నా దగ్గరికి రారా, నన్ను ఆదరించరా, నన్ను బలపరచరా, నా స్థితి ఇది అని ఒక్కసారి ఆయన వైపు నీ 2 చెయ్యిలు పైకెత్తి నువ్వు ఆయన్ని అడిగినట్లయితే ఈరోజు నీ దగ్గరికి, నీ హృదయంలోకి, నీ ఉంటున్న స్థలంలోకి, నీ ఎదుటికి ఆయన రావాలని, నిన్ను ఆ స్థితి నుంచి లేవనెత్తి ఉద్ధరించి బలపరిచి ఎత్తైన స్థలంలో నేను పెట్టాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. ఆయన కౌగిట్లో నిన్ను హత్తుకొని నిన్ను ఓదార్చి నీ స్థితి నుండి బయటకు తీసుకొచ్చి అనేకులు సిగ్గుపడేలాగిన నీ జీవితాన్ని చేయబోతూ ఉన్నాడు. చేస్తానైనా వాగ్దానం నీకు చేస్తూ ఉన్నాడు. ఈ మాట నమ్మితే ఆయన మహిమను నువ్వు ఖచ్చితంగా చూస్తావు.